నాకు కూడా జాబ్ వచ్చింది. సాధించాడు అన్న. ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమే కూడా పంపించలేదు, నేను అప్లై కూడా చేయలేదు. మ్యాజిక్ లో ఉన్నాడు. వాళ్ళు కాల్ చేసేసారు, సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళకి నేను చాలా నచ్చేసాను. అంటే అండ్ ఇట్స్ యుఎస్ బేస్డ్ ఎంఎన్సీ. పోయిన జాబ్ అయితే నాది ఫినాన్స్ లో ఉండే, బికాస్ ఐఎమ్ నాట్ అ ఫినాన్స్ స్టూడెంట్. ఏం కంపెనీలో అడిగారు అది? డెలాయిట్. ఈమె అప్లై చేసుకోకుండానే వాళ్లే పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారట. హల్లెలూయా. గుడ్ సాలరీ, గుడ్ టైమింగ్, ఇంకేంటమ్మా? గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ ప్యాకేజ్, గుడ్ కంపెనీ, గుడ్ పీపుల్. గుడ్. ఎల్కేజీలో పడండి. గాంధీ మహాత్ముడైనా, మదర్ తెరిసా గారైనా, అంబేద్కర్ గారైనా యేసు ప్రభుని యాక్సెప్ట్ చేసినటువంటి వారికి మాత్రమే పరలోకం వెళ్లే ఛాన్స్ ఉంది. కనుక వాడు ఎంత గొప్ప వాళ్ళైనా, స్వతంత్ర యోధులైనా, జాతీయ నాయకులైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా యేసును నమ్మకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారని బైబిల్ మాకు స్పష్టంగా చెప్పింది. అంతేనా? ఇంకేముందా? బైబిలే మాకు ప్రమాణం, బైబిలే మాకు జీవం, బైబిలే మాకు దేవుడు. పాప కావాలా, బాబు కావాలా? బాబు కావాలి. వారసులు ఖచ్చితంగా ఎవరైనా అవ్వచ్చు, అది కొడుకు అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మన ఎవరు కావాలా చెప్పు. చెప్పు శేఖర్. బాబు కావాలి. బాబు కావాలా? నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు? చాలా సేపటి నుంచి ఏడుస్తున్నారు. ఎందుకు? కొడుకు కావాలి. కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు. గట్టిగా చెప్పండి కొట్టాలి. అద్భుతం, ఫెంటాస్టిక్. సంతాన ప్రాప్తి కలుగునుగాక, సంతాన ప్రాప్తి కలుగునుగాక. సాయంత్రము పాస్టర్ వస్తాడు, డోర్లు తెరిచిపెట్టి నాకు మర్చిపోద్దు, ఎందుకంటే చెప్పినాడు కాబట్టి సంతాన ప్రాప్తి వస్తుంది. అంటే అందరూ పీజీ టెక్నికల్ స్కిల్, వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. అని విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగునుగా. ఏమైంది? మేడ నుంచి పడిపోయినా నేను 3 సంవత్సరాలు అయింది పడిపోయి. నాకు నడుము పోసి పక్కకి వెళ్ళిపోయి ఆపరేషన్ అయిందన్న. రాడ్ లేసారన్న నాకు నడువులని. అయినా కానీ నేను దేనికి పనిచేయనని చెప్పేసారు డాక్టర్లను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఇక్కడికి శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి స్వస్థత పడతావు నువ్వు అన్నిటికీ. రాడ్ లేసారు, అయినా కానీ దేనికి పని చేయదని చెప్పేశారంట. ఇప్పుడు ఏం చేస్తాడు ఏసై? ఏమి నువ్వు ఇలా ఒంగోని ఎంతకాలమైంది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిందంటే ఒంగోని ఇలా కాలేదు. మళ్ళీ ఒంగో మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?